రీసెంట్ టైమ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఏ సినిమా విషయంలో చూసుకున్నా కూడా రిలీజ్ ముందే ఆ సినిమా నాన్ థియేట్రికల్ అలాగే థియేట్రికల్ బిజినెస్ లు అన్ని కంప్లీట్ చేసుకుని ఆ సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తాయి. కానీ మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప మాత్రం రిలీజ్ కి ముందు నాన్ థియేట్రికల్ అలాగే ఇటు థియేట్రికల్ బిజినెస్ ఏమీ జరగలేదు. మంచు విష్ణు అనుకున్న రేంజ్ లో రేటు ఎవ్వరూ ఇవ్వకపోవడంతో టోటల్ రిస్క్ తానే తీసుకుని బాక్సాఫీస్ దగ్గర సినిమాను రిలీజ్ చేయగా సినిమా ఉన్నంతలో తన కెరీర్ బిగ్గెస్ట్ కలెక్షన్ అయితే సొంతం చేసుకుంది. కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా మాత్రం ఇంకా చాలా దూరం వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా రిలీజ్ తర్వాత ఇప్పుడు నాన్ థియేట్రికల్ బిజినెస్ డీల్స్ మెల్లగా మొదలవ్వగా లేటెస్ట్ గా హిందీ శాటిలైట్ రైట్స్ బిజినెస్ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తూ ఉంది. హిందీలో శాటిలైట్ రైట్స్ కింద ఎక్సలెంట్ రేటును సినిమా సొంతం చేసుకుందని సమాచారం. ఆల్మోస్ట్ 20 కోట్ల రేంజ్ లో రేటు ఒక్క హిందీ శాటిలైట్ రైట్స్ కిందే సొంతమైందని చెప్తూ ఉన్నారు. ఇక సినిమాకు ఇంకా హిందీ డిజిటల్ రైట్స్ తో పాటు సౌత్ భాషల శాటిలైట్ అలాగే డిజిటల్ రైట్స్ అమ్ముడు పోవాల్సి ఉండగా ఒక్క హిందీకే సాలిడ్ రైట్స్ సొంతం అవ్వడంతో మిగిలినవన్నీ కలుపుకొని ఓవరాల్ గా మంచి డీల్స్ ని సినిమా అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఆ డీల్స్ ని బట్టి సినిమా బాక్సాఫీస్ టార్గెట్ తగ్గే అవకాశం లేక పెరిగే అవకాశం ఉంటుందని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే సినిమా బాక్సాఫీస్ దగ్గర అందుకోవాల్సిన టార్గెట్ చాలా పెద్దదిగా ఉండటంతో ఆ టార్గెట్ కి తగ్గ కలెక్షన్ ను ఇంకా అందుకోవడానికి చాలా కష్టపడాల్సిన అవసరం సినిమాకు ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.